ఏం చేసినా నా స్ట్రెస్ తగ్గట్లేదు. నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండింది. ప్రాపర్‌గా డైట్ ఫుడ్ తీసుకుంటున్నాను. అయినా స్ట్రెస్‌గా అనిపిస్తుంది. లెస్ మోటివేటెడ్‌గా ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు తెలుసా మన కంప్లీట్ బాడీకి యాస్ ఎ హోల్ ఒక ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందని. ఈ రిజనెంట్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు మనకు లెస్ మోటివేటెడ్‌గా, స్ట్రెస్‌గా అనిపించొచ్చు. దీని నుండి మీకు ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ కావాలి అంటే లిజన్ టు 100 హెర్ట్జ్ సైన్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఫిజియోథెరపీలో బోన్స్‌ని క్యూర్ చేయడానికి, మజిల్స్‌ని క్యూర్ చేయడానికి, మజిల్ కాంట్రాక్ట్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఈ 100 హెర్ట్జ్ సైన్ ఫ్రీక్వెన్సీ మనకి ప్రాపర్ స్లీప్‌ని రప్పించడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ దెన్ స్ట్రెస్‌ని రిలీవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. సో ఎప్పుడైతే మీకు స్ట్రెస్‌గా అనిపిస్తుందో గో అండ్ లిసన్ టు దిస్ ఫర్ 5 మినిట్స్. అండ్ మర్చిపోకండి హెడ్‌సెట్‌తో వినండి. ఎందుకంటే ఇది బాగా నెగ్లిజిబుల్ సౌండ్‌తో ఉంటుంది. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ హెడ్‌సెట్ టు లిసన్ టు దిస్ వీడియో. అండ్ సెకండ్ థింగ్, లెస్ మోటివేటెడ్‌గా ఫీల్ అవుతున్నాను, ఏం చేసినాను అనుకుంటున్నారా? సో ఫిక్స్ యువర్ పోస్చర్. యెస్, మీ పోస్చర్స్, మీ కూర్చునే పోస్చర్స్, మీ రెస్టింగ్ పోస్చర్స్ కూడా మీకు లెస్ కాన్ఫిడెన్స్‌ని అండ్ దెన్ మీరు మోటివేటెడ్‌గా ఫీల్ అవ్వడానికి కారణం అవుతుంది. ఎందుకు అంటే మీరు కూర్చునే పోస్చర్ వల్ల మీ పర్టికులర్ బాడీ యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది డౌన్ అవుతుంది, ఇంక్రీజ్ కూడా అవుతుంది. సో అందుకని ఎప్పుడన్నా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు స్ట్రైట్‌గా కూర్చొని చెయ్యి పని ఏ పనన్నా అని చెప్పనేసి. సో అలా కూర్చొని చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. మీ బాడీ యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. అప్పుడు మీకు ఫోకస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడన్నా మీరు లెస్ మోటివేటెడ్‌గా అనిపిస్తున్నారా? సో ఫిక్స్ యువర్ సిట్టింగ్ పోస్చర్, ఫిక్స్ యువర్ రెస్టింగ్ పోస్చర్. ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ దెన్ it will boost your mood also. So try this out. If in case detailed video కావాలి అంటే కనుక కామెంట్ డౌన్ మీ